మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురు స్వామి గారు మనతో పాటు ఉన్నారండి. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం తల్లి, ఎలా ఉన్నారు? బాగున్నాను గురుగారు. గురుగారు, తొలి ఏకాదశి జూలై 25న అంటున్నారు. శయన ఏకాదశి కూడా అంటారు. మరి విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్లే రోజు అంటారు. మరి ఏంటి తొలి ఏకాదశిని ఏ విధంగా ఉపవాసం చేయాలా, ఎలా పూజించాలి, ఏం చేయాలి? సో జూలై 25, 2026 తొలి ఏకాదశి, దట్ ఈస్ కాల్డ్ శయన ఏకాదశి అంటారు. అంటే జగద్గురువులందరూ కూడాను చాతుర్మాస వ్రతం చేసే ఒక అద్భుతమైనటువంటి సమయం ఈ తొలి ఏకాదశి. అప్పటి వరకు మనకు దక్షిణాయనం స్టార్ట్ అయింది కదా, ఉత్తరాయణంతో ఎన్నో పండగలు ముహూర్తాలు వాటితో చేసుకున్నప్పుడు ఈ యొక్క 4 నెలలు దైవారాధనతో చేయడం. శయనం అంటే మహావిష్ణువు శయనిస్తున్న అంటే నిద్రపోతున్నాడు కాదు. మన అనంత పద్మనాభ స్వామి గారు నిద్రపోతున్నారా? భాండారాలన్నింటినీ పెట్టుకొని కూర్చున్నాడు. భారతదేశానికి కావాల్సినటువంటి స్వర్ణం అంతా ఆయన దగ్గర ఉంది, ఆయన పడుకోలేదు. సో ఆయన భంగిమ, ఆయన భంగిమలో ఒకటి, ఆయన 22 అవతారాల్లో అదొక అవతారంగా ఆయన ఉన్నటువంటి ఒక తొలి ఏకాదశి. ఇక్కడ నుండి పండుగలు ప్రారంభం అని అర్థం. మీరు చూడండి, తొలి ఏకాదశి వచ్చేసింది. దాని తర్వాత మన తెలంగాణ ప్రాంతాల్లో బోనాలు, ఇటు ఆంధ్ర సైడ్లో పోతే అంటే జాతరలు, అమ్మవారి ప్రీతికరమైనటువంటి విషయాలంతా కూడా ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ప్రాంతాల్లో అంతా కూడాను. దాని తర్వాత ఏమవుతుంది, వరలక్ష్మి వ్రతం, శ్రావణ మాసం, ఎక్కడ చూసినా సుమంగళీలు ప్రార్థనలు అన్నీ జరుగుతాయి. వెంటనే ఏమవుతుంది, శ్రీకృష్ణుడు నేను ఉన్నానని చెప్పి ఆయన కృష్ణాష్టమిగా వచ్చేసి ఉట్టి కొట్టుకునేటట్టుగా అలా జరుగుతుంది. అది అయిందా వెంటనే బోలే గణపతి వచ్చేస్తాడు. ఎక్కడ చూసినా పండగలు చూడండి. దాంట్లో గమనించుకోండి, తొలి ఏకాదశి నుంచి మొదలు పెడితే మకర సంక్రాంతి శివరాత్రి వరకు పండగలే 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 పండగలే. అదే ఉత్తరాయణంలో చొండి శ్రీరామనవమి తప్ప ఇంకటి ఉండదు. సో ఇక్కడ వచ్చేటప్పటికంటే గణపతి వచ్చేసారు. గణపతి అయిపోయిందా వెంటనే నేను వచ్చేస్తున్నా అని చెప్పేసి 9 రాత్రులు అమ్మవారిగా వచ్చేస్తున్నారు అమ్మవారు. ఇక్కడతో అయిపోయిందా నేను మహాలక్ష్మి రూపంలో నేను వచ్చేస్తున్నా అని చెప్పేసి దీపావళిగా వచ్చేస్తున్నారు. వెంటనే కార్తీక మాసాలు ఎక్కడ చూసినా సంబరాలు, కార్తీక దీపం, అభిషేక ఆరాధనలు, దీపాలు అన్నీ అయిపోయాయి. వెంటనే వైకుంఠ ఏకాదశి, తర్వాత స్కంద షష్ఠి, మకర సంక్రాంతితో మళ్ళీ ఉత్తరాయణం స్టార్ట్. ఇలా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పండుగలు చేసుకోవాలంటే మనసు దక్షిణాయనం అంటే పనికిరాదని ఒక భావన చాలా మందికి ఉంది. కానీ పండుగలు చేసి సరదాగా ఉండండి, బంధుమిత్రులతో ఉండండి అని చెప్పి ఎప్పుడు పురాణాల ఇతిహాసాలుగానే చూడకండి. తొలి ఏకాదశి నుంచి పండుగలు స్టార్ట్. గురు పౌర్ణమి వస్తుంది, ఎన్ని లేవు, చక్కగా అద్భుతమైనటువంటి విశేషాలు. ఆ పిండి వంటలు కూడా ఆ కాలానుగుణంగానే తయారవుతూ ఉంటాయి. మీరు కావాలంటే చూడండి, ఇంట్లో ఈ వర్షము, చలి, మళ్ళీ దీని యొక్క చిలకరు, ఈ సమయంలో ఏం వండాలి మీరేం చెప్పక్కర్లేదు. మన పెద్దవాళ్ళు ఆటోమేటిక్గా అవే వంటేస్తారు, అవే ఉంటాయి, అవే రకమైనటువంటి ఆహారాలు వస్తూ ఉంటాయి. ఆ కాలంలో వాడుతున్నటువంటి కూరగాయలు, ఆ కాలంలో వండుతున్నటువంటి పండ్లు, ఆ కాలంలో ఏ రకమైనటువంటి ఉపవాసాలు ఉండాలి. ఉపవాసం అంటే లీటర్ బాదం పాలు తాగి, తర్వాత డజన్ అరటిపండు తిని ఉపవాసం చెప్పేసి ఫేస్బుక్లో ఇన్స్టాలో పెట్టుకోవడం కాదు, ఉపవసించడం. ఏకాదశి జనరల్గా ఏకాదశి రోజు ఉపవసించడం. ఏకాదశి ఉపవాసం చాలా విశేషం. ద్వాదశి సమారాధన అంటారు. భగవంతుడితో సమీపంగా వసించడమే ఉపవసించడం, ఉపవాసం. ఏకాదశి అంటే లీటర్ బాదం గోపాలు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఉపవసించడం అంటే ఇంతకుముందు కాలంలో చూడండి, ఈ యొక్క లంఘనం పరమ ఔషధం అంటారు. అందుకంటే ఏకాదశి మొదటి ఇన్ని రోజులు చేయకపోయినా తొలి ఏకాదశి రోజు చేయి, లేదా వైకుంఠ ఏకాదశి రోజైనా ఉపవాసం ఉండు అని అంటే మన శరీరం క్లెన్స్ అయ్యి ఓవరాల్ అవుతుంది. శరీరం అద్భుతమైనటువంటి మరుసటి రోజు తినే ఆహారానికి కావలసినట్టు విధంగా మన శరీరం మనకు తయారవుతుందని చెప్పడమే ఈ ఉపవాసాలంతా కూడా. అది తొలి ఏకాదశి నుంచి ఇప్పటి నుంచైనా ఉండండి అయ్యా అని అర్థం. అంతే, అద్భుతం. తొలి ఏకాదశి పొద్దున స్నానం చేయండి, తెల్లవారు స్నానం చేయండి. చక్కగా ఆడవాళ్ళందరూ కూడాను ఆ గడప కడిగి పసుపు కట్టి పారాన్ని రాసుకోండి. ఇంట్లో మగవాళ్ళందరూ పటాలన్నిటికీ కూడా చాలామంది నెలకు ఒకసారి అభిషేకాలు చేస్తాం, 10 రోజులకు ఒకసారి అభిషేకం. ఏకాదశి రోజు మీ ఇంట్లో సాలగ్రామాలు ఉంటాయి, విగ్రహాలు ఉంటాయి, పటాలంతా చక్కగా తుడిచి బొట్టు పెట్టి ఇల్లంతా శుభ్రంగా చేసి ఆ బొట్లు పెట్టి ఆరాధన చేసి పూలు పండ్లు పెట్టి చక్కటి పూజాధికాలు చేయండి. చక్కటి మంచి పిండి వంటలో లేకపోతే ఆహారం చేసి మీరు తినడం కాదు 10 మందికి పెట్టి చూడండి.
పరోపకారార్థే ఇదం శరీరం అని చేయండి. ఏకాదశి రోజు నేను ఇది చేశాను. ఇక మీదట ప్రతి ఏకాదశికి ఈ యొక్క సంకల్పం తీసుకుంటానని చెప్పి మాసంలో శుక్లపక్షంలోను కృష్ణపక్షంలోనూ ఏకాదశి వస్తుంది. ప్రయత్నం చేయండి. మనం తినే తింట్లో ఒక ముద్ద ఇతరులకు పెట్టేస్తాం. అందుకే పరమాచార్యులు వారు కంచి పరమాచార్యులు అంటారు, పిడికెడు బియ్యం అని చెప్పి ఒక సిస్టమ్ పెట్టారు. మనం తినే తిండిలో వంట చేసేటప్పుడు ఒక పిడికెడు తీసి పెడితే 360 రోజులు ఒక పిడికెడు తీసుకుంటే 5 కిలోల బియ్యం అవుతుందంట. ఎవరైనా పేదవాళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది. అందుకని ఏకాదశి రోజు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయాలంటారు. విజయోస్తు. అంటే ఆ రోజు ప్రత్యేకంగా ఏ దేవుణ్ణి ఆరాధించాలేమన్నా తెలియజేస్తారా? ఏ దేవుడు మీ మనసులో ఇష్టదైవం ఉందో ఆరాధించండి. ప్రముఖంగా విష్ణుమూర్తి అని అంటారు కదా. విష్ణుమూర్తి ఆ దాంట్లో కూర్చున్నాడని కాదు, ప్రతి దేవుడు మీ ఇష్టదైవం. మీ ఏ దేవుని ప్రార్థిస్తారో లేదు కానీ మీ కులదైవాన్ని ప్రార్థించండి. అన్నిటికంటే మీ తల్లిదండ్రుల్ని ప్రార్థించండి. వాళ్ళకంటే మించిన ప్రత్యక్ష దైవం లేదు. ఆ తల్లిదండ్రులను పూజించండి. తల్లిదండ్రులకి ప్రత్యేకించి ఈ వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులకు వెళ్ళి పూజించండి. లేదా ఏ విధమైనటువంటి పెద్దవాళ్ళు ఉన్నా వృద్ధాశ్రమంలో వెళ్ళి వాళ్ళకి ఆ రోజు ఏకాదశి రోజు కాసేపు వాళ్ళతో గడపండి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. ఏకాదశి రోజు ఒక్కళ్ళైనా మన వల్ల సంతోషపడ్డారనేటట్టుగా జీవిద్దాం.